మొన్న 26 జనవరి కదా, ఆయాల రైతు భరోసా నిధులు టకీ టకీ మన వడబోతున్నాయని సీఎం సార్ చెప్పిండు కదా. రైతులంతా ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తురట. మళ్ళీ పైసలు పడ్డాయో అరుచుకుందాం పాండ్రి. 1 2 3 ఆగరో ఉన్నోళ్ళంతా ఫోన్లు పట్టుకొని కూర్చుర్రు, ఏంది కథ అనుకుంటుర్రులే. అయితే దానికి మొదలు మీరు గిదినుర్రి, అప్పుడు సమజైతది. దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది సంగతి. మొన్న 26 జనవరి నాడు సీఎం సార్ గిట్లా మాట్లాడేసరికి ఉన్నోళ్ళంతా ఎప్పుడెప్పుడు పైసలు పడతాయా అని గిట్లా ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తుర్రు. ఇంకా పైసలు పడకపోయేసరికి ఏంది సార్ నిన్న బ్యాంక్ హాలిడే అన్నారు. జర్రా ఆ రోజు గడుచుడే ఆలస్యం. అర్ధమరాత్రి నుంచే 70 లక్షల మంది రైతుల ఖాతాలల్లా టకీమని రైతు భరోసా నిధులు వడబోతున్నాయని అంత పొడుగు మాట్లాడుతారు కదా. మళ్ళీ ఏమాయే ఇంకా మెసేజ్లు వస్తలేవు పైసలు పడ్డట్టు. ఒక్కపారే 10,000 కోట్లు పంపిణీ చేయలేక బ్యాంక్ సర్వర్లు హ్యాంగ్ అవుతున్నాయని అనుకుందామన్నా ఇంతమందిలో ఒక్కలకన్నా పడాలి కదా. కొండంత రాగం తీసి అదేదో చేసినట్టు అంత పొడుగు మాట్లాడుతారు కదా. అవన్నీ ఉత్త మాటలేనా అనుకుంటే ఎక్కిరిస్తుర్రు. గిది చూస్తున్న పబ్లిక్ ఆడ ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తున్న రైతన్నలు.